హాయ్. ఏంటి మీ పేరు? పవన్ మెహతా. పవన్ మెహతా. ఓకే, పవన్ మెహతా గారు కొంచెం పెద్దగా లౌడ్. పవన్ మెహతా. ఓకే, సో ఏంటి మరి ఈ రోజు ఏం డిషెస్ చేసి చూపించబోతున్నారు? గ్రిల్ పనీర్ అండ్ తవా చికెన్. గ్రిల్ పన్నీర్ అండ్ తవా చికెన్. మరి ఫస్ట్ ఏం చేసుకుందాం మనం? పన్నీర్ చేసుకుందాం. ఓకేనా ఫస్ట్? ఓకే. ఫస్ట్ వచ్చేసి మనం గ్రిల్ పన్నీర్ చేసుకుందాం. బట్ అది తయారు చేసుకోవాలి అంటే మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనకి తెలియాలి కాబట్టి ఇంగ్రీడియంట్స్ కనుక్కుందాం. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి? పనీర్, చిల్లీ పౌడర్, సాల్ట్, గరం మసాలా, గ్రీన్ చిల్లీ చాప్, కొరిండర్. సో ఫ్రెండ్స్, ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలిసేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అడిగి తెలుసుకుందాం. సో ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ గ్యాస్. ఓకే, స్టవ్ వెలిగించాం, పాన్ పెట్టేసాం. లైట్ ఆయిల్. ఓకే, తురా లైట్ ఆయిల్. సో ఆయిల్ వేసుకున్నాం 2 to 3 tablespoons. I'll help you. ఫస్ట్ సెకండ్ పనీర్ రైట్. సో ఫస్ట్ అయితే బౌల్ తీసుకున్నాము, నేను పట్టుకుంటాను. వేసేయండి. పన్నీర్ మనం ఇలా పీసెస్, అంటే ఇలాంటి పీసెస్ ఉండాలన్నమాట పన్నీర్కి. సో ఇలాంటి పీసెస్ కట్ చేసుకొని చక్కగా ఒక 4-5 పన్నీర్ పీసెస్ వేసుకున్నాం మనం ఇందులో. నెక్స్ట్ లైట్ చిల్లీ పౌడర్, లైట్ సాల్ట్, లైట్ కొరిండర్ పౌడర్, ఓకే, ధనియా పౌడర్, జీరా పౌడర్, లైట్ గ్రీన్ చిల్లీ చాప్ అండ్ కొరిండర్. లైట్ ఆయిల్ మిక్స్. ఓకే, సో ఫస్ట్ లైట్ రెడ్ చిల్లీ పౌడర్, ఓకే, లైట్ సాల్ట్, ఓకే, లైట్ ధనియా పౌడర్, లైట్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకే, లైట్ గ్రీన్ చిల్లీ పేస్ట్, ఓకే, గ్రీన్ చిల్లీ పేస్ట్, యా, లైట్ గ్రీన్ చిల్లీ చాప్. అంటే ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ పేస్ట్ వేసుకున్నాం, మళ్ళీ చిల్లీస్ అగైన్ వేసుకోవాలి కొంచెం స్పైసీ కోసం. ఓకే, లైట్ लाइट कोरिएंडर चॉप. ओके, ऑयल डालेंगे. ओके, ऑयल राइट. इसको डालने के बाद मिक्स करेंगे. ओके, इसको मिक्स करेंगे. ओके, मिक्स करने के बाद इसको टूथपिक में ओके, वन साइड टमाटो మనం ఏం చేస్తాం? గివ్ మీ దట్ ప్లేట్. ఓకే. సో ఫస్ట్ మనం ఇది చేసేటప్పుడు గ్రిల్ పన్నీర్ కదా. ఎస్, గ్రిల్ పన్నీర్ చేసేటప్పుడు పన్నీర్ ఏమైనా సేమ్ అదే సైజులో తీసుకోవాలన్నమాట. అండ్ అలాగే మనకి టమాటో, ఆనియన్స్ అండ్ అలాగే క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి. సో దట్ మనకి చూడడానికి కూడా గార్నిష్ కోసం బాగుంటుంది. బికాస్ ఎందుకంటే మనం ఆల్రెడీ స్టిక్కి మనం ఈ టమాటోస్ పెట్టిన తర్వాత పన్నీర్ పెట్టి ఇలాంటివన్నీ చేస్తామంట. సో చూద్దాము. సో పట్టుకోండి, తీసుకోండి. సో ఫస్ట్ అయితే చూడండి, జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే మనం టమాటో పెడుతున్నాం చిన్న పీస్. సెకండ్ పన్నీర్ పెడుతున్నాం. ఓకే, ఆనియన్ ఒక చిన్న క్యాప్సికమ్ పీస్ తీసుకున్నాం. మళ్ళీ అగైన్ పన్నీర్ చక్కగా ఒక 3-4 అలా పెట్టేసుకోండి. సో దట్ మీకు కూడా, మేము ఎందుకు ఇన్ని పెడుతున్నామంటే సో దట్ మీకు కూడా ఈజీగా అర్థమైపోయి మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు కదా. సో మళ్ళీ అగైన్ మనం స్టిక్ తీసుకున్నాము. చక్కగా కింద అంటే ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు మనం. కింద ఆనియన్ పీస్ పెట్టి దాని తర్వాత పైన టమాటో, ఆరెల్స్ క్యాప్సికమ్, దాని తర్వాత పైన టొమాటో, పైన ఆనియన్, కింద టొమాటో, అలా అలా మిక్స్ చేసుకోవచ్చు. ఎలా ఏదైనా పర్వాలేదు, కానీ మనకి లుక్ వైజ్గా చూడడానికి బాగుండేది. ఫస్ట్ మనం ఏదైనా తినేది చూసేటప్పుడు బాగుంటేనే కదా తినాలనిపిస్తుంది. సో అలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కూడా మనం అలాగే ప్రిపేర్ చేసుకున్నాము. ఓకే, ఇది అయిపోయింది ఇక్కడ. సో నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఆయిల్ గరం కरेंगे. ఓకే, సో ఆయిల్ ఆల్రెడీ మనం అక్కడ పెట్టుకుందాము. సో ఇది ఇప్పుడు ఇటు పెట్టుకుందాము, ఆయిల్ అటు పెట్టేసుకుందాం. సో ఆయిల్ వేడవ్వాలంటే ఇంకొంచెం టైం పడుతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు ఏం చేశారో నేను ఒకసారి ఐల్ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ మనం ఏం చేసామంటే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో పన్నీర్ పీసెస్ ని తీసుకున్నాం, కొంచెం పెద్ద పీసెస్. ఆ పీసెస్ ని తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం మనకి టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పు, దాని తర్వాత కారం, దాని తర్వాత ఆబ్వియస్ గా మనం దేంట్లో అయినా సరే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాం. అలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం కొరియాండర్ పౌడర్. అవన్నీ ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే ఘాటు అయిపోతుంది అనమాట కొరియాండర్ పౌడర్. అండ్ అలాగే మనం ఏదైతే పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఆ పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వేసుకోకూడదు, మనం ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. సో అది యాడ్ చేసుకోవాలి, మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నీట్ గా మిక్స్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత స్టిక్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్స్ లో మనం చిన్న పీస్, ఒక పీస్ టమాటో, దాని తర్వాత పన్నీర్, దాని తర్వాత క్యాప్సికమ్ కానీ లేకపోతే ఆనియన్ కానీ ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు. అలా ప్లేట్ చేసుకొని
ఇదిగో ఇలా మనం ప్రిపేర్ చేసుకొని ఈ ప్లేట్ లోకి తీసేసుకున్నాం అనమాట. ఒక స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ ఇది. మరి దాని తర్వాత ఇవి ఏం చేస్తారు చూద్దాం. సో నేను ఇప్పటి వరకు చెప్పిన ప్రాసెస్ ప్రకారం మనం అక్కడ ఆల్రెడీ ఆయిల్ హీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి అడుగుదాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఇవి దాంట్లో వేసేసుకోవాలా? लाइट ये इसमें डालेंगे, डिप करेंगे. ఓకే, సో బాగా ఫ్రై చేయాలి. लाइट. ఓకే, ఆయిల్ స్ప్రెడ్ దాని అంతటికి అంటుకునేలాగా చక్కగా అలా ప్యాన్ అలా అలా తిప్పాలన్నమాట. బికాజ్ మొత్తం స్ప్రెడ్ అవుతేనే కదా చక్కగా అది బాగా ఫ్రై అయ్యేది, బ్రౌన్ కలర్లో వచ్చేది. సో అలా చేసుకోవాలి, మీరు జాగ్రత్తగా చేయండి. ఇంకొక విషయం ఏంటంటే స్టవ్ మీద అవి వేసేసి మీరు ఎటు పనులకి వెళ్ళిపోకండి, ఎందుకంటే అవి మాడిపోతే టేస్ట్ అసలు బాగోదు. అందుకోసం స్టవ్ మీద వేసి అలా అలా స్టిర్ చేస్తూ చక్కగా ఆ బ్రౌన్ కలర్ వచ్చేది వరకు ఇటు అటు తిప్పుతూ ఉంటే సో దట్ లుక్ వైజ్ టేస్ట్ వైజ్ ఇలా ఉంటుందన్నమాట. సో వాటిని అలాగా స్టిర్ చేస్తూ ఉండాలి కదా. 5 minutes 10 minutes 5 minutes. పన్నీర్ కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు మనకి. మనం ఏదన్నా ఒకవేళ మటన్ కానీ చికెన్ కానీ యూజ్ చేసుకున్నాం అనుకో అది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. సో పన్నీర్ కాబట్టి జస్ట్ వితిన్ 5 minutes లో అయిపోతుంది. పన్నీర్ బదులు మనం చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చికెన్ మటన్ సేమ్ ఇంగ్రీడియంట్స్ చేసుకొని చికెన్ మటన్ ప్రాన్స్ ఏం చేసుకోవచ్చు. చికెన్ మటన్ ప్రాన్స్ कुछ भी ఏమైనా సరే వచ్చేస్తుంది. कुछ भी. ఓకే ఓకే. సో ఒకవేళ నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు పన్నీరు కొంతమంది తినకుండా ఉంటారు, కొంతమంది తింటారు. తినని వాళ్ళకి నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళకి నేను చెప్తాను. బేసిక్గా దీంట్లో మనం కొంచెం చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవచ్చు, ఆలివ్స్, ప్రాన్స్, ఫిష్ ఇవి కూడా చేసుకొని చక్కగా అలా అలా సూపర్ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ చూసారు కదా మనకి లైట్ మంచి కలర్ వచ్చింది. ఎందుకంటే మనం లైట్గా సన్న సెగ మీద పెట్టేసి అటు ఇటు తిప్పుతున్నాం కాబట్టి అది కొంచెం మంచిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది, బ్రౌన్ కలర్లోకి వస్తుంది చూడడానికి. అలా అలా కొంచెం రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకున్నాము. బట్ కొంచెం జాగ్రత్తగా వెయిట్ చేయాలి, తిప్పకుండా అలాగే ఉంటే కనుక కింద మాడిపోతాయి. సో కొంచెం స్టిర్ చేస్తూ ఉంటే సో దట్ బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఎగ్జాక్ట్గా అలా నీట్గా తిప్పుకుంటూ ఉండాలి. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనకు అక్కడ పన్నీర్. బేసిక్గా పన్నీర్ కూడా హెల్త్కి చాలా మంచిది, బలాన్ని ఇస్తుంది, ఎనర్జీని ఇస్తుంది, అన్నీ బాగుంటుంది అనమాట. వచ్చేసింది కదా, సో రెడీ అయిపోయినట్టే. ప్లేట్లోకి తీసుకోవడమే సర్వింగ్ బౌల్లోకి, అంతే కదా. సో సర్వింగ్ బౌల్లోకి సర్వింగ్ ప్లేట్లోకి మనం తీసేసుకుంటున్నాము చక్కగా. అదిగో ఆ స్టిక్స్ పట్టుకొని ఎవరైనా ఆర్డర్ చేసినప్పుడు చక్కగా తినాలి అని అనుకో మనం వేడిగా ఆ స్టిక్ పట్టుకొని అంటే ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా తినాలో, మేమేమో వర్రీ అవ్వకర్లేదు. ఏ రెడీ. మరి ఇప్పుడు ఇంతేనా, దీనికి ఏమైనా గార్నిష్ ఏమైనా చేస్తారా? గార్లిక్, ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్. ఓకే, ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్ ని మనం పొడుగుగా తరుక్కోవాలన్నమాట. ఇదిగో ఇలా ఉంటాయి, మీకు చూస్తే అర్థమైపోతుంది కదా. ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్ జస్ట్ గార్నిష్ కోసం బాగుంటుంది. జస్ట్ మీరు కూడా చేసుకొని ఇంట్లో ట్రై చేయండి. ఈ ఓకే, ఎలా వేసుకుందాం ఇప్పుడు మనం స్ప్రెడ్ చేద్దాం. గ్రిల్ పన్నీర్. ఓకే, సో ఫ్రెండ్స్ గ్రిల్ పన్నీర్ రెడీ అయిపోయింది. మరి దీన్ని నేను టేస్ట్ చేసి చెప్పిస్తాను ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను టేస్ట్ చేసేస్తున్నాను, మధ్యలో తీసేసుకున్నాను. అబ్బబ్బబ్బబ్బా, సూపర్ చాలా టేస్టీగా ఉంది. వాట్ ఇట్ టేస్ట్ అనిపించేసింది. ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ట్రై చేయండి.